ఈరోజు నేను చనిపోతే ఎలాగ ప్రభువా అని చెప్పి నేను కన్నీళ్ళు విడిచి దేవుడి సందులో ప్రార్థన చేస్తే మా ఆయన గారు అప్పుడే సరుక్కి వెళ్ళారు మెడ్రాస్ వెళ్ళి సరుక్కి వెళ్ళేపాటికి అక్కడ ఆయన బాధపడుతూ ఆవిడ చనిపోయేలాగా ఉంది, ఏంటి పరిస్థితి అనేపాటికి ఆ రాత్రి సరుకు కొనుక్కొని ఆయన వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని పడుకుంటే దేవుడు దర్శనం ఏం చూపించాడంటే ఒక సమాధి పెట్టి చూపించి, సమాధి పెట్టిలో నన్ను పెట్టి అది సమాధి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ పెట్టి, బాబు యోహాను వచ్చి మట్టి వేయమంటే నేను మట్టి వేయలేనండి ఆవిడని చూసి అని చెప్పి పెట్టి దగ్గర నుండి వదిలికి వచ్చేసాను. ఆయనకి అక్కడ దర్శనం దేవుడు చూపించాడు. ఇంకా నేను చనిపోతాను అని చెప్పి ఇంకా ఆయన ఏడుపుతూ మెడ్రాస్ నుండి ఇంటికి వచ్చేసారు సరుకు తీసుకుని. ఇంటికి వచ్చేప్పటికి నేను అస్థి పంజరంలో మంచం మీద ఉండి నేను ఇంకా అలా ఏడుపుతుంటే అప్పుడు ఇంకా పిల్లలు నా దగ్గర ఉంటే పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు డాక్టర్ గారు చెప్పిన మాట. ఇంకెవ్వరు నా దగ్గర లేరు, నేను ఒంటరిగా ఉన్నాను. ఎప్పుడైతే ఏ డాక్టర్ గారు అయితే 2-3 రోజుల్లో చనిపోతానని చెప్పారో ఆ 2-3 రోజుల్లోని ఆ లాస్ట్ రోజు ఒక రాత్రి నేను చాలా ఎడుతున్నాను. నాకు బతకాలని ఉంది, నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారో అలాగే ఇలాగని చెప్పి నేను ఏడుతుంటే ఒక రాత్రి సమయంలో నాకు ఒక కళ వచ్చింది. అద్భుతమైన కార్యం ఏంటంటే కళ వచ్చింది. ఆ కళలో ఒక బాబు నా దగ్గరకు వచ్చి నేను నించుని ఏడుస్తున్నాను, నేను చనిపోతున్నాను, నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నా దగ్గరికి ఎవరూ రావట్లేదు అంటే అప్పుడు ఆ బాబు నా దగ్గరకు వచ్చి, వీళ్ళు ఎవ్వరూ నిన్ను ప్రేమించట్లేదు కదా, ఎవ్వరూ నీకు ప్రార్థన చేస్తలేదు కదా, అయితే నేను నీకు ప్రార్థన చేయనమ్మా అని అన్నా. అంటే నేను ఇంకేం మాట్లాడకుండా చేయనానా నాకు ప్రార్థన అని చెప్పి నేను ఆ కళ్ళలోని ఆ దర్శనంలోని తల కిందకి ఎలా పెట్టాను, ఆ బాబు చేయి నా తల మీదకి వచ్చేటప్పటికి ఆ బాబు చేసిన ప్రార్థన ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశారో నేను వెనకబడిపోయాను. దర్శనంలో వెనకబడిపోయేపాటికి కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు, స్వరం ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. ఆ స్వరం నాకు వినబడుతుంది, ఎవరో ప్రార్థన చేస్తున్నారు ఎక్కడని చెప్పి నేను పైకి లేచి చూసేపాటికి నాకు ప్రార్థన చేసిన బాబుకి అన్నాడు. అప్పటికి నా శరీరం ఎలా ఉందంటే మొత్తం కుళ్ళిపోయింది. ఎవరు నా దగ్గరికి ఇలాగ ముట్టుకుంటే బ్లడ్ వచ్చేసేది, కుళ్ళిపోయింది మొత్తం బ్లడ్ కుళ్ళిపోయింది, శరీరం కుళ్ళిపోయేంత బయటకు వస్తుంది. బ్లడ్ వచ్చి మొత్తం కాళ్ళంతా బ్లడ్ కాలిపోతూ ఉండేది. ఎవరు వచ్చేవాడు కదా నా దగ్గర. ఇంకా డాక్టర్ చస్తావని ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోమన్నారు, తీసుకుపోమన్నారు. అయితే అలాగని చెప్పి నేను ఆ రాత్రి దేవుడు ఏం చేశాడంటే ఆ కళ్ళలోని వెంటనే ప్రార్థన ఎప్పుడైతే బాబు నాకు చేశారో నేను పైకి లేచి చూసేటప్పుడు బాబు లేదు. ఏంటి బాబు కనిపించట్లేదు, నాకు ప్రార్థన చేసింది కనిపించట్లేదు, అయితే యేసుప్రభువే దేవుడే నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడా అని చెప్పి నా శరీరం మొత్తం కుళ్ళిపోయింది కదా. ఒక చేత్తో ఒక వేలు పెట్టి కుళ్ళిపోవడం అంటే కుళ్ళిపోయి ఎలాగొచ్చిందంటే చాలా నల్లగా మసిలాగా అయిపోయింది నా ఒళ్ళంతా. మసిలాగా ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఆ వ్యాధి అలాంటిది, కుష్టి రోగి అలాగా. అయితే సరే అని చెప్పి ఆ చేతితో ఒక చేతిని ఇలా తుడిచాను. ఇలాగ ఎప్పుడైతే తుడిచానో ఈ బ్లాక్ అంతా పోయి తెల్లగా వచ్చింది. నేను ఎక్కడైతే మా ఇంట్లో మోకరించి 24 గంటలు దేవుడితో సావాసం చేశానో అదే స్థలంలోకి వెళ్ళి అదే దర్శనంలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచావా, నన్ను బ్రతికించావు, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నన్ను స్వస్థపరిచావు అని చెప్పి కన్నీళ్ళు విడిచి నేను అక్కడ వెళితే నాకు ఉదయాన్నే వేసేటప్పటికి ఆ వ్యాధి లేదు. ఉదయానికి ఒక రాత్రికి వెళ్ళిపోయాము. రాత్రి కుష్ఠరోగం అంతా మాయమైపోయింది. అంటే మామూలుగా కాదు, చెవులు ఎంతంత కంతులు లోపల గడ్డలు ఉండే నా శరీరం. రాత్రికి స్వస్థత. రాత్రికి మరి డాక్టర్ 7 సంవత్సరాలతో నువ్వు వ్యాధితో ఉన్నావు. 12 సంవత్సరాలు మంచం మీద ఉన్నాను. 12 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్నాను. కొంతకాలం అంతా మంచం మీద ఉన్నావు. కానీ ఒక్క రాత్రి దేవుడు స్వస్థత, దేవుడు వచ్చి ప్రార్థన చేసినాడు. వెంటనే ఉదయానికి మళ్ళీ బలహీనత లేదు, బాగా నీ దేహం అంతా మామూలు అయిపోయింది, తెల్లగా అయిపోయింది చేతులు. స్వస్థత వచ్చి ఈ రోజుకి 15 సంవత్సరాలు అంత అవుతుంది. స్వస్థత పొందుకొని 15 సంవత్సరాలు. ఇప్పటికొచ్చి నేను ఒక్క టాబ్లెట్ వేసుకోలేదు. దేవునికి స్తోత్రం. ఒక్క టాబ్లెట్ వేసుకోలేదు. దేవుడు గొప్ప దేవుడు. నీకు దేవుడే నిన్ను దిగి వచ్చి స్వస్థపరిచినాడు. ఎవరి ప్రార్థన కాదు, దేవునికే మహిమ.